సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడింది ఒక లెక్క, ఇకపై ఆడబోయేది మరో లెక్క. ఎందుకంటే ఇకపై ఖాతాలో విజయాలే పడాలి, వరుసగా గెలుస్తూ పోవాలి. ప్లే ఆఫ్స్ చేరాలన్నా, టైటిల్ డ్రీమ్ నెరవేరాలన్నా టాప్ క్లాస్ ఆట తీరును చూపించాల్సిందే. ఎస్ఆర్హెచ్ బలమైన జట్టే, తనదైన రోజున ఎంతటి జట్టునైనా చిత్తు చేయగలదు. సీజన్ లో డేంజరస్ టీమ్ గా ముద్ర కూడా వేసుకుంది. 250కి పైగా స్కోర్లను అలవోకగా సాధించి రికార్డులు సైతం సృష్టించింది. అలాంటి జట్టుకు కావాల్సింది ఇప్పుడు కన్సిస్టెన్సీ. ప్రతి మ్యాచ్ ను నాకౌట్ గా భావించాల్సిందే. పోరాడితే విజయాలు సాధిస్తామనే పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడాల్సిందే. ఉప్పల్లో హ్యాట్రిక్ కొట్టి ప్లే ఆఫ్స్ కు సిద్ధం కావాల్సిందే. ఉన్న ఆయుధాలను సరిగ్గా వాడుకుంటే ఎస్ఆర్హెచ్ కు తిరుగుండదు. సీజన్ ఆరంభం నుంచి బ్యాటింగ్ లో బలంగానే ఉంది, కాకపోతే నిలకడగా రాణించలేకపోతోంది. బౌలింగ్ లో ఆరంభంలో ఇబ్బందులు పడింది, ఇప్పుడు బౌలింగ్ లో బెటర్ అయింది. కెప్టెన్ కమిన్స్ మీద బాధ్యత పెరిగింది, అందుకు తగినట్టే కీలక సమయాల్లో తనే బాధ్యత తీసుకుంటున్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. డూ ఆర్ డై సిచ్యుయేషన్ గా భావించి ప్లేయర్లందరూ చెలరేగితే ఎస్ఆర్హెచ్ మళ్లీ గెలుపు బాట పడుతుంది. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ నేచురల్ గేమ్ ఆడితే తిరుగుండదు. కీలక దశలో ఆసిస్ స్టార్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ మెరుపు ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. భారీ షాట్లతో విరుచుకుపడాలి అనుకుంటోంది. అభిషేక్ శర్మ సైతం డేంజరస్ ప్లేయర్. ఇప్పటికే సీజన్ లో కొన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి ఇన్నింగ్సే ఇప్పుడు మళ్లీ అవసరం. లీగ్ దశలో చివరి 3 మ్యాచ్ల్లో సరైన ప్లేయర్లను ఎంచుకోవటం కూడా కీలకమే. యువ ఆటగాడు నితీష్ కుమార్ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. కుర్రాడే అయినా అంచనాలు అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మర్క్రమ్, జెన్సన్, ఫిలిప్స్ లో ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. క్లాసన్ కూడా ఎస్ఆర్హెచ్ కు ప్రధాన ప్లేయర్. సఫారీ స్టార్ ఫామ్ కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ అవుతుంది. లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ నుంచే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మరింత స్పీడ్ అందుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అబ్దుల్ సమద్ మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే పవర్ చూపిస్తున్నాడు. చేజింగ్ లో ఈజీగా ఆడలేకపోతున్నాడు. జట్టుకు అడ్వాంటేజ్ కాలేకపోతున్నాడు. అబ్దుల్ సమద్ కూడా ఫైర్ అయితే స్కోర్ రయ్యన దూసుకుపోవడం ఖాయం. బౌలింగ్ లో కమిన్స్ కీలకంగా నిలుస్తున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుంటూ అనుభవంతో మంచి మార్కులే కొట్టేస్తున్నాడు. సహచరుల్లోనూ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు. నటరాజన్, భువనేశ్వర్, ఉనాడ్గత్, మార్కండే కూడా ఓ చెయ్యి వేస్తే ఎస్ఆర్హెచ్ గెలవడం ఈజీ అవుతుంది. మొత్తంగా మున్ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా రాణిస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది.